హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మమతా కిచెన్ అండ్ వ్లాగ్స్. అసలు కొన్ని రోజులు నెలలు కాదు కొన్ని సంవత్సరాలు అవుతుంది వీడియో అప్లోడ్ చేయక. మళ్ళీ ఇప్పుడు మీ అందరి సపోర్ట్ వల్లే నేను మళ్ళీ యూట్యూబ్లో వీడియో పెట్టగలుగుతున్నాను. దానికి మీ అందరికీ చాలా థ్యాంక్స్. అసలుకి ఎన్ని రోజులు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు, ఛానల్కి మానిటైజేషన్ ఏ రీజన్ వల్ల పోయింది, మళ్ళీ ఇప్పుడు తిరిగి ఎట్లా మానిటైజేషన్ అయింది, అసలుకి యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయా రావా, వస్తే నెలకి ఎంత సంపాదించవచ్చు, దీన్ని పార్ట్ టైంలా యూజ్ చేసుకోవచ్చా, ఫుల్ టైం దీని మీద మన టైం అనేది పెట్టి వీడియోస్ షూట్ చేయొచ్చా, అసలుకి ఇంతవరకు ఎంత అమౌంట్ నేను యూట్యూబ్ నుండి తీసుకున్నాను, మళ్ళీ మధ్యలో వీడియోస్ ఎందుకు ఆఫ్ చేశాను అనేది పూర్తిగా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. యూట్యూబ్ జర్నీ చెప్తా అని చెప్పి ఏంటి కుకింగ్ వీడియో అప్లోడ్ చేస్తుంది అనుకుంటున్నారా? లేదు, యూట్యూబ్ జర్నీయే చెప్తాను. మీరు బోర్గా ఫీల్ అవ్వకుండా ఒక వ్లాగ్ అనేది సెట్ చేశాను, హ్యాపీగా వినేసేయండి. న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు అయితే తప్పక మిస్ కాకుండా ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో దొరుకుతుంది. చేయాలా వద్దా యూట్యూబ్ స్టార్ట్, దీని మీద అసలు అమౌంట్ వస్తాయా రాదా అనే ఆలోచనలో వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయలేకుండా బ్యాక్ అంటే గివ్ అప్ ఇస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో. యూట్యూబ్లో ఖచ్చితంగా అమౌంట్ మనం అనేది ఎర్న్ చేయొచ్చు. అది మనం పెట్టే కంటెంట్ అండ్ మన టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అసలు నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, నార్మల్గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు నేను ఎందుకు వీడియోస్ పెట్టొద్దు, నేను కుకింగ్ బాగా చేస్తా కదా, నేను కూడా కుకింగ్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నేను కూడా మనీ ఎర్న్ చేయొచ్చు కదా ఇంట్లో ఉండే అనే ఆలోచనతో నేను ఛానల్ అనేది పెట్టాను. హ్యాపీగా ఒక 100 వీడియోస్ వరకు నేను పోస్ట్ చేశాను. దాంట్లో బెల్లం పరమాన్నం అనే వీడియో బాగా వైరల్ అయింది. ఆ ఒక్క వీడియోతోనే మంచిగా ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం అనేది వచ్చింది. తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా మన అడ్రస్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి సెండ్ చేయడం ఉంటుంది. మనకి యూట్యూబ్ ఏమో అమెరికా వాళ్ళది కాబట్టి వాళ్ళకి మన అడ్రస్ అవన్నీ మెయిల్ పెట్టాలి, అదొక ప్రాసెస్ ఉంటుంది. మనం ఇచ్చిన అడ్రస్కి వాళ్ళు ఒక పిన్ అనేది పోస్టల్ సర్వీస్ ద్వారా మనకు పంపిస్తారు. ఆ ప్రాసెస్ ఎప్పుడనంటే కోవిడ్-19 టైంలో జరిగింది. ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే మనకి ఆ ఛాన్స్ ఉంటుంది. 3 టైమ్స్ అప్లై చేస్తే ఆ 3 టైంలో ఏ ఒక్క 1 టైం పిన్ మన దగ్గరికి వచ్చినా కానీ ఆ పిన్ని మన మొబైల్లో ఎంటర్ చేసుకుంటే మనకి మానిటైజేషన్ అనేది వాళ్ళు ఆన్ చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఆ 3 సార్లు నేను అప్లై చేసినా కానీ ఈ కోవిడ్-19 లాక్డౌన్ వల్ల ఆ పిన్ అనేది మా ఇంటికి రాలేదు. అట్లాంటి టైంలో ఇంతగానం వీడియోస్ పెట్టిన 1 రూపీ కూడా రావట్లేదు. వీడియోస్ పెట్టడం స్టాప్ చేసేద్దామని కొన్ని రోజులు వీడియోస్ కూడా ఒక 3 మంత్స్ పెట్టలేదు. తర్వాత ఒక టెక్ ఛానల్ అన్న మేకింగ్ క్రియేటర్స్ ఆ అన్నను అప్రోచ్ అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మెయిల్ చేశారన్నట్టు, ఈ రీజన్ వల్ల మేము పిన్ రిసీవ్ చేసుకోలేకపోయినాము అని చెప్తే వాళ్ళు మానిటైజేషన్ అనేది ఆన్ చేశారు. అప్పుడు మళ్ళీ నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది మానిటైజేషన్ ఆన్ అయినప్పుడు. ఒక 3 మంత్స్ వీడియోస్ పెట్టక గ్యాప్ వల్ల నేను మళ్ళీ కుకింగ్ వీడియోస్ పెడితే అస్సలు వ్యూస్ రాలేదు. అందుకే నాకు ఏం చేయాలో అర్థం కాక కంటెంట్ చేంజ్ చేద్దామని చెప్పేసి గోల్డ్ వీడియోస్ అంటే గోల్డ్ ఫొటోస్ నేను పింట్రెస్ట్, గూగుల్ వీటి నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని కొంచెం ఎడిట్ చేసి అవి ఇప్పుడు గోల్డ్ అనేది ఎన్ని గ్రామ్స్లో అది వస్తుందో అనేది అట్లా ఒక 400-500 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను. మనకి ఇయర్లీ యూట్యూబ్ రూల్స్ అనేది చేంజ్ చేస్తుంది. నేను అప్పుడు అప్లోడ్ చేసినప్పుడు నాకు ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ క్లెయిమ్స్ కానీ అసలు ఏవీ కాలేదు. మంచిగా వ్యూస్ వచ్చినాయి. వీటికి చాలా డబ్బులు అనేది నేను వాటి నుంచి తీసుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అనేది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి నేను అప్లోడ్ చేసినప్పుడు నాకు ఏ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ రాలేదు. ఒక 2 ఇయర్స్ ముందు యూట్యూబ్ రూల్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల అది రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చేసి ఛానల్ మానిటైజేషన్ అనేది రిమూవ్ అయింది. అప్పుడు మళ్ళీ నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పి మళ్ళీ ఆ 450 వీడియోస్ ఆ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన 450 వీడియోస్ నా ఛానల్ నుండి డిలీట్ చేశాను. అట్లా డిలీట్ చేయడం వల్ల ఏమైంది అంటే మ్యాక్సిమం మనకి అట్లా డిలీట్ చేస్తే వాటికి ఉన్న వాచ్ టైం మొత్తం పోతుంది. అట్లా పోయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మానిటైజేషన్ ఇవ్వడానికి మనకి ఆ రోజు నుండి లాస్ట్ 365 డేస్ అంటే ఆ రోజు నుండి బ్యాక్ ఒక 1 ఇయర్ కౌంట్ చేస్తారు. ఆ 1 ఇయర్లో మనకి 4000 అవర్స్ అనేది వాచ్ టైం ఖచ్చితంగా ఉండాలి.
కానీ అట్లా వీడియోస్ అన్నీ డిలీట్ అవ్వడం వల్ల నాకు వాచ్ టైం కూడా లాస్ట్ నేను 365 డేస్లో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవడం వల్ల వాచ్ టైం అనేది లేదు. అట్లా అని చెప్పి 2 ఇయర్స్ నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అయినా ఇంకొకటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, నేను ఒక 3-4 ఇయర్స్గా అసలు వీడియోస్ అప్లోడ్ చేయకున్నా కానీ ఒక్క సబ్స్క్రైబర్ కూడా అన్సబ్స్క్రైబ్ చేయలేదు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. మీ అందరి సపోర్ట్ చూసి అసలు ఒక్క సబ్స్క్రైబర్ కూడా బ్యాక్ వెళ్ళలేదు, అన్సబ్స్క్రైబ్ చేయలేదు. అంటే వీడియోస్ పెడతారు అన్న ఆశతోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వీడియోస్ పెట్టాలి అని మళ్ళీ డిసైడ్ అయ్యి మళ్ళీ ఆ అన్నయ్యనే అబ్దుల్ కరీం అన్నయ్యని అప్రోచ్ అయితే, అన్నయ్య ఇట్లా వాచ్ టైం పోయింది, వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు మానిటైజేషన్ పోయింది, ఎట్లా అంటే ఆ అన్నయ్య హెల్ప్తోని మళ్ళీ 4000 అవర్స్ అనేది వచ్చినవి. నా ఛానల్ మళ్ళీ రీసెంట్గా మానిటైజేషన్ అయింది. అందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను నమ్మి, నా ఛానల్ని నమ్మి ఎప్పుడైనా వీడియోస్ వస్తాయి అన్న ఆశతో అన్సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ని చూస్తూ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరి సపోర్ట్ వల్లే నేను మళ్ళీ ఇవాళ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ జర్నీలో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే, మీ అందరూ 16,000 మంది సబ్స్క్రైబర్స్ ఆశీర్వాదంతోనే మళ్ళీ నేను ఈ ఛానల్ మానిటైజేషన్ అయింది. అందుకు నేను చాలా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మళ్ళీ నేను ఇప్పుడు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం మొదలు పెడతాను. మీకు ఏ రకమైన కంటెంట్ కావాలో కామెంట్స్లో చెప్పండి. అలాగే చాలా రోజులు, అసలు కొన్ని సంవత్సరాల తర్వాత వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నా వీడియో అనేది ఎక్కడ వరకు రీచ్ అవుతుంది అంటే, ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్, ఏ కంట్రీ ఎక్కడి వరకు రీచ్ అవుతుంది, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, కుకింగ్ వీడియోసా, వ్లాగ్సా, ఎలాంటివి కావాలో కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా మీ టైంని బట్టి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. ఈ 2026లో యూట్యూబ్ చాలా రూల్స్ చేంజ్ చేసింది. వాటికి అనుగుణంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలుసుకొని ప్రతి ఒక్క రోజు మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు, 4000 అవర్స్ వాచ్ టైం కూడా వస్తుంది. మీ ఛానల్ కూడా మానిటైజ్ అవుతుంది. మీరు కూడా అమౌంట్ అనేది యూట్యూబ్ నుంచి తీసుకోవచ్చు. ఈ అమౌంట్ రావు అనేది ఒక ఫేక్ న్యూస్ అండి. అమౌంట్ యూట్యూబ్ నుండి వస్తాయి, కాకపోతే పెద్ద ఛానల్స్కి వచ్చినంతగా చిన్న చిన్న ఛానల్స్కి రావు. మనకి వ్యూస్ని బట్టో సబ్స్క్రైబర్స్ని బట్టో అమౌంట్ అనేది రాదు. మన వీడియోలో ప్లే అయ్యే యాడ్స్ మీద మన ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. దీంట్లో యాడ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని మంచి కంపెనీ యాడ్స్, కొన్ని తక్కువ కంపెనీ యాడ్స్ ఉంటాయి. మన వీడియోస్ మీద ప్లే అయ్యే యాడ్స్ని బట్టి మన ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మన ఇన్కమ్ బేస్ అయి ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, రీసెంట్గా స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వాళ్ళకి మంచిగా యూజ్ చేసుకుంటే యూట్యూబ్ నుండి మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు. నాకు ఎంత అమౌంట్ వచ్చింది, నేను ఎన్ని వీడియోస్కి అమౌంట్ అనేది తీసుకున్నాను, ఎన్ని వీడియోస్కి అమౌంట్ తక్కువగా వచ్చిందో నేను పార్ట్ 2 యూట్యూబ్ జర్నీ పార్ట్ 2 అనే వీడియోలో ఖచ్చితంగా మీకు విత్ స్క్రీన్ షాట్తో సహా అప్లోడ్ చేస్తాను. మీకు పార్ట్ 2 కావాలనంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీ అందరి కోరిక మేరకు నా ఇన్కమ్ కూడా రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. కానీ అస్సలు గివ్ అప్ ఇవ్వకండి. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. మొత్తం టోటల్గా దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు పార్ట్ టైంలా చేసినా ఓకే, ఫుల్ టైమ్గా తీసుకొని చేసినా ఓకే, కానీ యూట్యూబ్ అయితే నెవర్ గివ్ అప్ అండి. మీరు ఖచ్చితంగా మీ టాలెంట్ అనేది యూట్యూబ్లో పోస్ట్ చేయండి. మంచి కంటెంట్ని తీసుకున్నట్లయితే తొందరగా సక్సెస్ కావచ్చు. పెద్ద సెలబ్రిటీస్కి ఎలాగైనా వ్యూస్ వస్తాయి, వాళ్ళు ఎలాగూ ల్యాక్స్లో ఎర్న్ చేస్తారు. అలాగే చిన్న ఆశలతోని యూట్యూబ్లో అడుగుపెట్టి కంటెంట్ క్రియేట్ చేస్తూ చేయరాక నానా తంటాలు పడుతూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ సక్సెస్ అవ్వాలి అనే ఆశతో వీడియోలు పెడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ వీడియోస్ని లైక్ చేయండి. అదే మీరు వాళ్ళకి చేసే హెల్ప్ అండి. వాళ్ళు
సక్సెస్ అయితే అందరం సక్సెస్ అయినట్టే. ప్లీజ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇవాళ వీడియోస్ పెడుతున్నాను. ఖచ్చితంగా ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. మీ అందరి సపోర్ట్కి అసలు ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్నా తక్కువే అండి. అంత సపోర్ట్ చేస్తూ ఒక్కరు కూడా అన్సబ్స్క్రైబ్ చేయకుండా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞురాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, comment the video. Do subscribe. Tap the bell icon.